హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి. ప్రజెంట్ షూటింగ్ వచ్చేసి సెకండ్ షెడ్యూల్ ఊటీలో జరుగుతుందనమాట. ఈ చిత్రానికి సంబంధించిన 2 కాన్సెప్ట్ పోస్టర్ని రిలీజ్ చేశారు. 2 కూడా చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ 3 పాత్రల్లో నటించబోతున్నారట. ఒకటి పొలిటికల్ ఎపిసోడ్ల పాత్ర, మరొకటి వచ్చేసి చాలా స్టైలిష్గా ఉండే పాత్రట, మరొకటి పవర్ఫుల్ పాత్రట. 3 కూడా ప్రేక్షకులను చాలా బ్రహ్మాండంగా కట్టుకోబోతుందట. అలాగే ఈ చిత్రంలో 3 హీరోయిన్లు నటిస్తున్నారంట. వారిలో ఒకరు ఆల్రెడీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు, చాందిని చౌదరి. మరొకరు వచ్చేసి ఊర్వశి రౌతెల్లా. తను ఆల్రెడీ ఐటెం సాంగ్లో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన డ్యాన్సర్ అనమాట. అలాగే మెయిన్ హీరోయిన్గా త్రిష నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. త్రిషతో పాటు మరో 2-3 సీనియర్ హీరోయిన్లు కూడా సంప్రదించారట. ఫైనల్గా ఎవరనేది ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఉంది. అది కూడా త్వరలోనే తెలియనుంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు కూడా నటించబోతున్నారట. 3వ షెడ్యూల్ అనంతపురంలో జరగబోతుంది. అక్కడ బాలకృష్ణతో పాటు జగపతి బాబు కూడా ఆ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారట. బాలకృష్ణకు విలన్ రోల్లో తను నటిస్తున్నారంట. అయితే జగపతి బాబు మెయిన్ విలన్గా నటిస్తున్నారా లేదనేది ఒక క్లారిటీ అయితే లేదు. బట్ విలన్ పాత్రలో తను నటిస్తున్నారనమాట. వాళ్ళిద్దరికి సంబంధించిన ఫైట్స్ అన్ని 3వ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నారు స్టంట్ మాస్టర్ పీటర్ ఎయిన్ ఆధ్వర్యంలో. అయితే జగపతి బాబు బాలయ్య సినిమాలో 2 చిత్రాల్లో నటించారు. ఒకటి లెజెండ్ మూవీలో తను మెయిన్ విలన్గా నటించారు. తర్వాత ఆ చిత్రం రిలీజ్ అయిన తర్వాత తన యొక్క సెకండ్ ఇన్నింగ్స్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనమాట. అలాగే అఖండలో కూడా బాలకృష్ణకు సపోర్ట్ క్యారెక్టర్ నటించారు. ఆ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ హిట్. ఇప్పుడు ఎన్బికే 109 ఆ 2 చిత్రాల యొక్క సెంటిమెంట్ ప్రకారంగా చూస్తే ఎన్బికే 109 మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవటం ఖాయంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయం ప్రకారం జగపతి బాబు సెంటిమెంటు ప్రకారం ఎన్బికే 109 మూవీ ఏ స్థాయిలో హిట్ అందుకుంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.